దేశంలోనే అతిపెద్ద ధార్మిక సంస్థ అయిన శ్రీవారి ఆలయం తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చైర్మన్ పదవిని యాదవులకే కేటాయించాలని అఖిల భారత యాదవ సంఘం జాతీయ అధ్యక్షులు బుసగాని లక్ష్మయ్య డిమాండ్ చేశారు. బుధవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో లక్ష్మయ్య మాట్లాడుతూ కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని తొలి దర్శనం చేసుకున్న శబర అనే యాదవ భక్తుని విగ్రహాన్ని అలిపిరి వద్ద ప్రతిష్టాపన జరగాలని ఇటీవల గుంటూరులో జరిగిన అఖిల భారత యాదవ మహాసంఘం సభలో తీర్మానం చేయడం జరిగిందన్నారు. అలాగే ఈ సందర్భంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన యాదవులకు కొన్ని రాష్ట్ర జిల్లా స్థాయి కీలక పదవులను ఇచ్చినట్లు వారు తెలిపారు. కీలక పదవులు పొందిన వారిలో రవి యాదవ్, గాలం వెంకటేష్ యాదవ్, మణికంఠ, మేకల రవి యాదవ్, సురేష్ యాదవ్, గొల్లపల్లి వెంకటకృష్ణయ్య యాదవులు ఉన్నారని తెలిపారు. రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు యాదవులకు తీవ్ర అన్యాయం చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. యాదవులు నేటికి సామాజిక, ఆర్థిక, రాజకీయ పరంగా అణగదొక్కబడుతున్నారని తెలిపారు. వీరందరినీ చైతన్యవంతులుగా చేసేందుకు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్టు మహాసభలో కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగిందన్నారు. విద్య, వైద్య పరంగా యాదవుల కోసం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్టు తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్షులు వాసుదేవ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి అతి పెద్ద కులమైనటువంటి యాదవ్ కులానికి అన్ని రాజకీయ పక్షాలు చాలా తీవ్రమైనటువంటి అన్యాయం చేశాయి. ఆ అన్యాయానికి వ్యతిరేకంగా కూడా పోరాటం చేస్తున్నాము. రాజకీయంగాను, ఆర్థికంగాను, సామాజికంగాను దోపిడీకి గురైనటువంటి కులం ఏదన్నా ఉన్నదంటే అది యాదవ్ కులంగానే భావిస్తున్నాము. మాకు రావాల్సినటువంటి హక్కులు కానీ, మా జనాభాకు తగ్గటటువంటి ప్రాతినిధ్యం కానీ ఈరోజు గత కొన్ని సంవత్సరాలుగా లేదు, ఇప్పుడు కూడా లేదు. దానికోసం కూడా పోరాటం చేయడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా తిరుమల తిరుపతి దేవస్థానంని యాదవులు నిర్మించినటువంటి గుడిని ఒక్కసారి మాత్రమే బోర్డు చైర్మన్ వేశారు. ఆ తర్వాత అన్ని కూడా అగ్రకులాలకు సంబంధించినటువంటి ఆ రాజకీయ పార్టీల యొక్క ప్రాతినిధ్యం కోసం వాళ్ళకు పునరావాసంగా ఏర్పడింది. కాబట్టి అలాంటి వైఖరిని మానుకొని యాదవులకే టీటీడీ బోర్డు చైర్మన్ ఇవ్వాలనేటటువంటి ఒక డిమాండ్ కూడా తీసుకురావడం జరిగింది. మా యొక్క సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం యాదవుల అభివృద్ధి, వాళ్ళకి విద్యలో కావచ్చు, వైద్యంలో కావచ్చు, ఇతర వాళ్ళకి ఎటువంటి సమస్యలు వచ్చినా ముందుండి పోరాడిన సంఘం అఖిల భారత యాదవ్ మహాసంఘం. కాబట్టి మొన్న జరిగిన రాష్ట్ర మహాసభలో కొంతమంది ముఖ్యమైన వ్యక్తులకి కొన్ని సంఘంలో పదవులు ఇవ్వడం కూడా జరిగింది. అది మీ అందరికీ తెలియజేయాలనేసే ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది. మొట్టమొదటగా యాదవ్ సంఘం యొక్క రాష్ట్ర వాణిజ్య అధ్యక్షునిగా కుప్పం రవి యాదవ్ గారిని నియమించడం కూడా జరిగింది. అలాగే రాష్ట్ర ఉపాధ్యక్షులుగా గాలం వెంకటేష్ యాదవ్ గారు, అలాగే తిరుపతి టౌన్ యూత్ అధ్యక్షుడిగా మించల్ మణికంఠ యాదవ్ గారు, అలాగే జిల్లా అధికార ప్రతినిధిగా మేకల రవి యాదవ్ గారు, అలాగే జిల్లా ఉపాధ్యక్షుడిగా గొల్లపల్లి వంశీకృష్ణ మన సంఘం యొక్క రాష్ట్ర మరియు జిల్లా కమిటీల్లో తీసుకోవడం కూడా జరిగింది.